నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చు అయినా 50 రూపాయలు మిగలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా, పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరు నిమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలేదు 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు, ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్ లో, అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆపేళ్ళి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లో తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దూసుకోమంటారేటి? కాలే ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసుకురా. చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చీప్. చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడాయి. అమ్మాజీ ఈ గోల్డ్ సంచి తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. 1 ఇందులో 3 పెట్ట మరి. ప్లేట్లు గ్లాసులు గోన్ సెంటర్ పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మిగతా జరగ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
సింహం ఆ కొత్తగా చేరిన కోతి అదే ఆ అసహ్య సుందరిని వెంటనే పంపించు లోపలికి. ఉమ్. అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎవరనుకున్నావు? నీకు బాస్ని. నిన్న కాక మొన్న వచ్చావు, నాతో నీకు పరాజకాలేంటి? యు ఆర్ హియర్ బై డిస్మిస్డ్. ఏంటా వెధవ నవ్వు? వెంటనే దాన్ని డిస్మిస్ ఆర్డర్ టైప్ చేయించి పట్టా. సార్ మనసులు దగ్గరైన తర్వాత ఇలాంటి పనులు సహజమే కదండి. ఇలాంటి పనులు మా ఆవిడ చేసినా నేను సహించను. పెళ్ళాలు చేస్తే సహించలేం కానండి, దగ్గరైన వాళ్ళు చేస్తే ముచ్చటిగా ఉంటుందండి. దగ్గర ఇంకొకసారి దగ్గర అన్నావంటే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను. వెళ్ళి చెప్పించేయి. ఆవిడ్ని ఉద్యోగం నుంచి తీసేసామనుకోండి, ఆవిడ వెళ్ళి అసలు జరిగిన విషయం మీ ఆవిడతో చెప్పేస్తే. మా ఆవిడతో చెప్తుందా? ఏమని చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఒకవేళ ఈ సుందరి కూడా మీ ఆవిడ అపాయింట్ చేసిన క్యాండిడేట్ సరే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే. ఈ టై ఏంటి, ఈ ఫేస్ ఏంటి, ఈ వాలకం ఏంటి? ఇదేమైనా లేటెస్ట్ ఫ్యాషనా? మరే ఆ కట్టేంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ వేళ్ళేంటి మేళ వాయించేవాళ్ళగా? ఏం చెప్పమంటావు గురు? దొంగ మొగుడు సినిమాకి వెళ్తే రంకు మొగుడు తగులుకున్నట్టు నీకు ఫోన్ చేయడానికి వెళ్తే పట్టిన కర్మ ఇది. అవును, రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తనట్టు గురు? ఇంట్లో ఎవరు లేరా? నూరు నోములు సరైనట్టు రాత్రి మా ఆవిడ నన్ను బయటకు వెళ్ళదిస్తేగా. ఏంటి, రాత్రి నువ్వు తన్మయ్యని కలుసుకోలేదా? ఒక రాత్రి ఒక మనిషి రెండు చోట్ల ఎలా ఉంటాడా? కరెక్టే, నాదే పొరపాటు. మళ్ళీ కలుస్తా, నీ మూడు బాగోలేదు, వస్తా. ఆ అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టి. ఏంటిది బావ అడావుడి కాలెట్టమంటున్నావు? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టిన చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి? ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంటే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపుల ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చుకెళ్ళి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆ పుల్లవ్వాట చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగులుద్ది. హలో, హాయ్. చూసేసుకున్నారు. అరే సూపులు కలిసిపోయినా. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే. చూసావా, అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చకెళ్తే గిలగలాడిపోతుంది. బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది. వదలట్లేదు. వదిలిస్తాను రా. కంకమండిపోయింది.